నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. దేశవ్యాప్తంగా 12 లక్షల బస్తాలకు చేరిన మిర్చి రాబడులు. ఈ ఏడాది మిగులు నిల్వలతో ప్రారంభమైన మిర్చి సీజన్ సంతృప్తికరమైన దిగుబడులతో పెరిగిన ఉత్పత్తితో దిగుజారుతున్న ధరలను దృష్టిలో పెట్టుకుని రైతులు మరియు వ్యాపారులు సరుకు నిల్వ చేసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. కావున గత వారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ మరియు చిన్న తరహా ఉత్పాదక రాష్ట్రాలలో కలిసి దాదాపు 12 లక్షల బస్తాల కొత్త మిర్చి రాబడి అయింది. వచ్చే వారం కూడా సరుకు రాబడులు ఇదే విధంగా ఉండగలవని తెలుస్తోంది. గుంటూరులో 2 లక్షల బస్తాల సరుకు కానున్నందున ధరలు దిగజారుడుబాట పట్టే అవకాశం ఉంది. స్టాకిస్టులు సరుకు కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. ఎగుమతి డిమాండ్ లేదు. పొరుగు రాష్ట్రాల శీతల గిడ్డంగుల సరుకు ఇప్పటికీ విక్రయిస్తూనే ఉన్నారు. గుంటూరు మార్కెట్లో గత వారం 1,00,000 బస్తాల ఎసి సరుకు గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలతో పాటు తెలంగాణలో మిర్చి రాబడులు పోటెత్తినందున వారంలో 4,60,000 బస్తాల కొత్త మిర్చి రాబడి కాగా 4,20,000 బస్తాల సరుకు అమ్మకమైంది. తగ్గిన ధరలు, మూడో విడత కోతల ప్రక్రియ చేపడుతున్న ప్రాంతాలలో కొందరు రైతులు రసాయనాలు పిచికారీ పరిమితం చేస్తున్నారు. దీని వలన ఖర్చు పెరుగుతున్నది. అయితే సరుకు దిగుబడులు తగ్గగలవు. గత వారం ఖమ్మం మార్కెట్లో 1,65,000 బస్తాలు, వరంగల్లో 75 నుండి 80,000 బస్తాలు, హైదరాబాద్లో 30 నుండి 40,000 బస్తాలు మరియు కర్ణాటకలోని బ్యాడిగిలో 3,25,000 బస్తాలు, హూబ్లీ, ధార్వాడ్, చెల్లకేరి, బళ్ళారి, రాయచూర్ ప్రాంతాలలో కలిసి 60 నుండి 70,000 బస్తాలు రాబడి అయింది. అంతేకాకుండా కొందరు రైతులు నేరుగా తమ సరుకు నాగ్పూర్, ఢిల్లీ, కోల్కతా, కాన్పూర్, లక్నో, జైపూర్ ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. మహారాష్ట్రలోని అన్ని మార్కెట్లలో కలిసి 35 నుండి 40,000 బస్తాలు, మధ్యప్రదేశ్లో 25,000 బస్తాలు, జగదల్పూర్లో 6,000 బస్తాల రైతుల సరుకు రాబడి అయింది. ఇలాంటి పరిస్థితులలో కనుచూపు మేరలో ధరలు పెరుగుతాయనుకోవడం అత్యాశే అవుతుంది. గత వారం గుంటూరు మార్కెట్లో 1,00,000 బస్తాల ఎసి సరుకు రాబడి కాగా 80,000 బస్తాల సరుకు అమ్మకం కాగా ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. 4,60,000 బస్తాల కొత్త మిర్చి రాబడి కాగా 4,20,000 బస్తాల సరుకు అమ్మకమైంది. ఇందులో తేజ, డిడి, స్పార్క్ మరియు షార్క్, రోమి, బంగారం రకాలలో 500, మీడియం బెస్ట్ 500 నుండి 1,000 రూపాయలు పతనం కాగా తాలుకాయలు మరియు ఇతర రకాల ధరలు చెక్కుచెదరలేదు. గుంటూరు మార్కెట్లో కొత్త సరుకు తేజ 12,000 నుండి 14,000, అత్యధిక సరుకు 13,000 నుండి 13,500, డిడి 10,500 నుండి 12,000, సుపీరియర్ 12,200 నుండి 12,500, 341 12,500 నుండి 15,000, నంబర్ 5 11,000 నుండి 14,000, డీలక్స్ 14,500 నుండి 15,000, కుబేరా 273 9,000 నుండి 11,000, సూపర్ 10 334 11,000 నుండి 13,500, డీలక్స్ 14,000, ఆర్మూర్ 9,000 నుండి 10,500, స్పార్క్ మరియు షార్క్ 10,000 నుండి 12,500, రోమి 10,000 నుండి 12,500, బ్యాడిగా 355 9,500 నుండి 11,500, డీలక్స్ 12,000, సింజంటా బ్యాడిగా 5531 రకం 10,000 నుండి 12,000, బ్యాడిగా 2043 11,000 నుండి 13,000, బంగారం బుల్లెట్ 10,000 నుండి 12,000, క్లాసిక్ 8,000 నుండి 10,000, సీడ్ మీడియం రకాలు 7,000 నుండి 10,000, తాలుకాయలు తేజ 6,500 నుండి 7,500, లాల్కట్ డీలక్స్ 8,000 నుండి 9,500, ఇతర రకాలు 4,000 నుండి 6,000, డీలక్స్ 6,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుంటూరు శీతల గిడ్డంగులలో నిల్వ అయిన సరుకు తేజ 12,000 నుండి 13,000, బ్యాడిగా 355 9,000 నుండి 11,500, సింజంటా బ్యాడిగా 5531 9,000 నుండి 11,000, 341 నంబర్ 5 10,000 నుండి 13,000, సూపర్ 10 334 13,000 నుండి 13,500, మీడియం బెస్ట్ 11,000 నుండి 12,500, ఆర్మూర్ 8,000 నుండి 9,500, డీలక్స్ 10,000, బ్యాడిగ 2043 10,000 నుండి 12,000,
బంగారం 9,000 నుండి 12,000. బిఎఫ్ గత ఏడాది సరుకు 6,000 నుండి 8,500 ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని దాచేపల్లి, నడికుడి ప్రాంతాలలో 10,000 బస్తాల కొత్త మిర్చి రాబడిపై తేజ 13,000 నుండి 13,500, స్పార్క్ మరియు షార్క్ 11,000 నుండి 12,000, ఆర్మోర్ 9,200 నుండి 10,500 మరియు 3,000 బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ 12,000 నుండి 13,000, సూపర్ 10 9,000 నుండి 12,000, ఆర్మూరు 9,000 నుండి 10,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తెలంగాణలోని ఖమ్మంలో గత వారం 1,65,000 బస్తాల సరుకు రాబడిపై తేజ నాణ్యమైన సరుకు 14,000, మీడియం 13,000 నుండి 13,500, తాలుకాయలు 6,000 నుండి 6,500, వరంగల్లో 70 నుండి 75,000 బస్తాల రాకపై తేజ నాణ్యమైన సరుకు 13,500 నుండి 13,600, మీడియం 12,000, 341 14,000 నుండి 14,300, మీడియం 12,000, వండర్ హార్ట్ 14,500 నుండి 14,800, మీడియం 12,000, 5531 10,500, బ్యాడిగ 13,000 నుండి 20,000, C5 12,000 నుండి 13,500, 273 10,000 నుండి 12,000, 334 13,000, దీపిక 12,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్ మార్కెట్కు మహబూబ్ నగర్, గద్వాల ప్రాంతాల నుండి 30,000 బస్తాల సరుకు అమ్మకం కోసం తరలించగా తేజ కొత్త సరుకు 12,000 నుండి 13,200, సూపర్ 10 12,000 నుండి 12,500, ఆర్మోర్ రకం 10,000 నుండి 11,000, సింజెంటా, బ్యాడిగ 2043 11,000 నుండి 12,500, 341 9,000 నుండి 14,500, డిడి 11,000 నుండి 12,200, 273 11,000 నుండి 11,500, తాలుకాయలు తేజ 4,000 నుండి 7,000, ఇతర రకాలు 3,500 నుండి 6,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని బ్యాడిగిలో సోమ, గురువారాలలో కలిసి 3,26,000 బస్తాల కొత్త మిర్చి రాబడిపై డబ్బీ డీలక్స్ 30,000 నుండి 35,000, బెస్ట్ 25,000 నుండి 28,000, బ్యాడిగ 5531 నాణ్యమైన సరుకు 8,500 నుండి 12,000, కెడియల్ డీలక్స్ 24,000 నుండి 27,000, డీలక్స్ 30,000 నుండి 31,000, నాణ్యమైన సరుకు 17,000 నుండి 21,000, మీడియం 8,500 నుండి 11,000, 2043 10,500 నుండి 13,000, డిడి 12,500 నుండి 14,000, సూపర్ 10 334 11,000 నుండి 13,000, కెడియల్ తాలుకాయలు 2,500 నుండి 3,700 మరియు 2,000 బస్తాల ఎసి సరుకు అమ్మకంపై 2043 10,000 నుండి 12,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని నందూర్బార్లో గత వారం 10 నుండి 12,000 క్వింటాళ్లు సరుకు రాబడిపై తేజ నిమ్ము సరుకు 2,500 నుండి 2,800, మీడియం 2,200 నుండి 2,300, ఎండు సరుకు 9,000 నుండి 9,400, తాలుకాయలు 4,000 నుండి 4,500 మరియు మధ్యప్రదేశ్లోని బేడియాలో 15 నుండి 16,000 బస్తాల రాకపై ఫుల్కట్ 10,000 నుండి 12,500, మీడియం 8,000 నుండి 9,500, తొడిమ సరుకు 6,000 నుండి 7,000, తాలుకాయలు పుల్కట్ 5,000 నుండి 6,000, తొడిమ సరుకు 3,500 నుండి 4,500 మరియు ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో 5 నుండి 6,000 బస్తాల సరుకు రాబడిపై తేజ 13,000 నుండి 14,000, సార్క్ 1 12,500 నుండి 13,500, తాలుకాయలు 7,200 ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.